హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2024కి సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం. ఇది మనకు పార్ట్ 1 వీడియో. మనం ఆల్రెడీ కేంద్ర బడ్జెట్కి సంబంధించి 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 2 వీడియోస్ ద్వారా మీకు నేను 55 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దాంతోపాటు మనకు తెలంగాణ బడ్జెట్ సంబంధించి కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సెకండ్ వీడియో అనేది మనకు రేపు లేదా ఎల్లుండి అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి నేను ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఈ వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే మీరు ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేస్తే సో మీకు ఈ రకంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ విభాగానికి వచ్చినట్లయితే సో స్టార్టింగ్లోనే మీకు ఇక్కడ ప్లేలిస్ట్ అని చెప్పేసి కనబడుతుంది. సో ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ 2024 అనేటువంటి ప్లేలిస్ట్ ఉంటుంది. దీనిలో నేను ఈ బడ్జెట్కి సంబంధించిన వీడియోస్ అయితే యాడ్ చేయడం జరిగింది. లేదంటే నేను బడ్జెట్ అండ్ సర్వేకి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను. సో అక్కడి నుంచి కూడా మీరు ఈ వీడియోస్ అయితే చూడవచ్చు. ఇంకా అవే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించి, ఎకానమీకి సంబంధించి కావచ్చు, పాలిటిక్స్ సంబంధించి కంప్లీట్ సబ్జెక్ట్ను మనం 28 వీడియోస్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా అదే కాకుండా తెలంగాణ కల్చర్ కావచ్చు, తెలంగాణ హిస్టరీ, అదేవిధంగా తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేశాం. రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి. దాంట్లో నేను క్లియర్గా వాటికి సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నచ్చినట్లయితే ఫాలో కండి. సో ఈ వీడియోలో మనం తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రంకి సంబంధించి అయితే చూద్దాం. చాలామంది అభ్యర్థులు దీనికి సంబంధించి వీడియో చేయండి సార్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో ఇక మీదట మీకు రెగ్యులర్గా మనకి ఏదైతే సర్వేకి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. చాలా వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి అట్లీస్ట్ ఒక 5 వాట్సాప్ గ్రూప్లకు షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్వశ్చన్ చూసే ముందు మీకు నేను ఈ సర్వేని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం క్వశ్చన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైతే మనకు తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి తెలంగాణ సోషియో ఎకానమీ అవుట్లుక్ 2024ను బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అయితే నేను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మనకు దీనికి సంబంధించి ఒకసారి మీకు ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ సోషియో ఎకానమీ అవుట్లుక్ 2024 అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో దీనిలో మనకు కొన్ని చాప్టర్ వైజ్గా వీళ్ళైతే దీన్ని డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి దానికి సంబంధించినటువంటి కంటెంట్ అయితే చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్ ఓవర్వ్యూ అని చెప్పేస్తుంది. ఓవర్వ్యూలో జనరల్గా మనకు జనరల్ స్టడీస్కి సంబంధించిన అంశాలు ఉంటాయి. అవన్నీ మీకు తెలిసినటువంటిది జాగ్రఫీ పరంగా. సో మనకు ముఖ్యంగా సర్వే అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ సెక్షన్ 1 ఎకానమీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు టోటల్గా 6 పార్ట్స్గా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ 6 పార్ట్స్కి సంబంధించి నేను టాపిక్ వైజ్గా మీకు క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా మనం ఈరోజు చూడబోయేటువంటి టాపిక్ ఏంటంటే సో ఫస్ట్ సెక్షన్లో ఉన్నటువంటి ఎకానమీ అనేటువంటి సెక్షన్లో ఉన్నటువంటిది. సో ఇక్కడ మనకు మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇది. అదేవిధంగా పబ్లిక్ ఫినాన్స్. సో పబ్లిక్ ఫినాన్స్ అనేది మనకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మనం ఈ ఫస్ట్ టాపిక్ సంబంధించినటువంటి వాటిపైన మనం ఈరోజు క్వశ్చన్ చూడబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా, అంటే జనరల్ స్టడీస్ పేపర్గా ఉన్నటువంటి ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం చూడబోయేటువంటి క్వశ్చన్స్ కూడా అక్కడ నుంచి కూడా మీరు కంపల్సరీ 2 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చాలా మంచి క్వశ్చన్స్ తీసుకున్నాను. ఇక్కడ మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనిలో భాగంగా మనం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ జోడింపు, దీన్నే మనం GSVA అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ GSVAకు సంబంధించి క్రింది రంగాల యొక్క వాటాను అవరోహణ క్రమంలో అమర్చమన్నాడు అనమాట. ఓకేనా. సో దీనిలో ఇక్కడ మనకు 3 ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటి వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. సో వీటి యొక్క GSVAకు వీటి యొక్క కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ఎట్లా ఉంది, అవరోహణ క్రమంలో అమర్చమంటున్నాడు. సో ప్రతి క్వశ్చన్కి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకొని ఓన్గా ఆన్సర్ చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి. ప్రతిదీ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేసి ఎక్కువ వ్యూస్ వచ్చినట్లయితే నేను త్వరగా మీకు ఈ వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ పర్టికులర్ రంగాల నుంచి GSVAకు ఏ రంగం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఆ రకంగా మనం అవరోహణ క్రమంలో అమర్చవలసి అయితే ఉంటుంది. ఇక్కడ వ్యవసాయం, అనుబంధ రంగాలు అంటున్నాడు, పారిశ్రామిక రంగం, సేవా రంగం అని చెప్పేసి అంటున్నాడు. చాలా మందికి తెలిసినటువంటిదే సేవా రంగం అనేటువంటిది మనకు అత్యధికంగా వాటాను కలిగి ఉంటుంది మన GSVAలో. సో ఇది ఫస్ట్ వస్తుంది. ఓకేనా. సో అంటే జనరల్గా మనకు టోటల్గా మీకు GDP, ముఖ్యంగా జాతీయ ఆదాయానికి సంబంధించి కొంచెం మీకు బేసిక్ కాన్సెప్ట్ అనేది తెలియాలి. మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి, అదే మనకు స్టేట్ లెవెల్లో అయితే GSVA ఆర్ GSDPని లెక్కించడం కోసం టోటల్గా ఎకానమీ, మనకు ఉన్నటువంటి ఎకానమీని 3 రంగాలుగా 13 ఉపరంగాలుగా, ఇప్పుడైతే 14 ఉపరంగాలుగా విభజిస్తాం. ఇప్పుడు మనకు వ్యవసాయ అనుబంధ రంగాల్లో మళ్ళీ కొన్ని సబ్ సెక్టార్స్ ఉంటాయి. తర్వాత పారిశ్రామిక రంగంలో కూడా మనం తయారీ రంగం అని చెప్పేసి ఇట్లా చూస్తాం. ఇట్లా టోటల్గా డివైడ్ చేసి దీని నుంచి మనకు GSVAకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నా అని చెప్పేసి ఇక్కడ
మనకు క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం సేవా రంగం అనేది అత్యధికంగా ఉంటుందన్నమాట. అది ఎంత అనేది చూద్దాం నెక్స్ట్. ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడ అవుతారంటే ఇక్కడ పారిశ్రామిక రంగమా, నెక్స్ట్ వ్యవసాయం అనుబంధ రంగాలు అని చెప్పేసి కొంత మనకు క్లారిటీ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పారిశ్రామిక రంగం సెకండ్ ప్లేస్లో ఉంది, దాని తర్వాత వ్యవసాయం అనుబంధ రంగాలు అనేటువంటిది. ఇది లాస్ట్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి లాస్ట్ 10 yearsలో చూసుకుంటే మనకి ఇదే ట్రెండ్ అనేటువంటిది ఉందన్నమాట. సో ఇక్కడ మనకు ఏదవుతుంది ఫస్ట్ అవరోహణ క్రమంలో అంటే ఎక్కువ ఏది మనకి ఇక్కడ ఉంది, సో సేవా రంగం ఉంది కనుక ఫస్ట్ 3తో స్టార్ట్ అవుతుంది, తర్వాత పారిశ్రామిక రంగం అంటే 3, 2, 1. సో ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇదే పాయింట్ మనకు సర్వేలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు నేను సర్వేను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఎక్కువ గుర్తుంటుంది. నేను ప్రతి క్వశ్చన్ కూడా సర్వేను బేస్ చేసుకొని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్ ఫస్ట్ చాప్టర్లో మీరు స్టార్టింగ్లో కనుక చూసినట్లయితే ఇక్కడ చూడవచ్చు, సిన్స్ ద స్టేట్ ఫార్మేషన్ సర్వీస్ సెక్టర్ హైస్ కంట్రిబ్యూటెడ్ ద హైయెస్ట్ టు ద ఎకానమీ తెలంగాణ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం GSVA అని చెప్పేసి అంటాం. సో తెలంగాణ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అనేటువంటిది దీనికి సంబంధించి మనకు హైయెస్ట్గా ఏది ఉందంట, మనకు తెలంగాణ ఫార్మేషన్ నుంచి కూడా సర్వీస్ సెక్టార్ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత ఫాలోడ్ బై ద ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ఆరోహణ క్రమం అడగవచ్చు, లేదంటే అవరోహణ క్రమం అడగవచ్చు. ఇక్కడ మనకు మెన్షన్ చేసింది కనుక సర్వేలో, సో దీన్ని మీరు గుర్తుంచుకోండి. జనరల్గా 2014 నుంచి 2023 వరకు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక కరోనా ఇయర్ ఏదైతే 2021 ఉంది కదా, సో ఇక్కడనే మనకు కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్ అనేది పారిశ్రామిక రంగం కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అక్కడ మనకు అగ్రికల్చర్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది 21.1 ఉంటే అప్పుడు మనకు పారిశ్రామిక రంగం యొక్క వాటా అనేది 19.8 ఉంటుంది. ఇది ఒక్క సంవత్సరంలో మాత్రమే తక్కువగా ఉంటుంది. మిగతా 10 సంవత్సరాల్లో మనకు ఫస్ట్ సేవా రంగం ఉంటే తర్వాత పారిశ్రామిక రంగం ఉంటుంది, దాని తర్వాత మనకు వ్యవసాయ రంగం అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఓవరాల్గా 10 yearsలో కనుక చూసుకుంటే మనకి ఇదే ట్రెండ్ అనేటువంటిది ఉంది కనుక సో దీని మీదకి వెళ్ళి మనకు బేసిక్ లెవెల్లో బిట్టు పడితే పడవచ్చు. అందుకని ఇక్కడ మీకు నేను ఫస్ట్ క్వశ్చన్ ఆ బేసిక్కి సంబంధించి ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు ఆన్సర్ చూసినట్లయితే 3, 2, 1 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంపార్టెంట్. సో వీటికి సంబంధించి మనకు ప్రజెంట్ ఎట్లా ఉన్నదనేది కూడా నేను నెక్స్ట్ క్వశ్చన్లో ఇచ్చాను. అంటే ఈ పర్టికులర్ ఇయర్కి సంబంధించి మనకి ఎట్లా ఉందనేది కూడా ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో చూద్దాం. తెలంగాణ GSVAకు ముందస్తు అంచనాల ప్రకారం, ఓకేనా, మీకు తెలిసినటువంటిదే మనకేంటంటే 3 times దీన్ని సవరిస్తారు. దానిలో మనకు ముందస్తు అంచనాల ప్రకారం క్రింది రంగాలు అందిస్తున్నటువంటి వాటాను జతపరచమంటున్నాడు. అంటే మనకి ఇంతకుముందు లాస్ట్ 10 yearsలో ఎట్లా ఉంది అనేది చూసాం. ఇప్పుడు పర్టికులర్ తెలంగాణ GSVAకు ఇప్పుడు ఇది 2023, ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు 23, ఓకేనా, ఇది 2023, 24కు సంబంధించి అన్నమాట, ఇక్కడ మెన్షన్ చేయలేదు. 2023, 24కు సంబంధించినటువంటి GSVAకు ముందస్తు అంచనాల ప్రకారం వివిధ రంగాల యొక్క వాటాను ఇక్కడ మనం జతపరచమన్నాడు. ఇక్కడ కూడా వ్యవసాయం అనుబంధ రంగాలు ఇచ్చాడు, అండ్ పారిశ్రామిక రంగం, సేవా రంగం అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఆల్రెడీ నేను బడ్జెట్లో కూడా దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ ఆ వీడియో చూసిన వాళ్ళకు ఈ ఆన్సర్ తెలిసే ఉంటుంది. సో వ్యవసాయం అనుబంధ రంగాలు ఎప్పుడు కానీ మూడింటితో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఓవరాల్గా మనం 100% కనుక తీసుకుంటే మనకు ఉన్నటువంటి GSDP అనేటువంటిది, సో దీనిలో మనకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది చూసుకోవాలి. సో వ్యవసాయ అనుబంధ రంగాలని తక్కువ ఉంటుంది కనుక దీనిలో మనకు తక్కువ ఏది ఉంది, 15.8 ఇది అవుతుంది. నెక్స్ట్ పారిశ్రామిక రంగం కనుక చూసినట్లయితే ఇది 18.5 ఉంది, అండ్ సేవా రంగం వచ్చేసి 65.7 ఉంది. సో దీన్ని మనం ఇండియా తోటి కంపేర్ చేసి కూడా చూడవలసి ఉంటుంది. వాటికి సంబంధించిన క్వశ్చన్ కూడా నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ జస్ట్ ఈ నెంబర్స్ గుర్తుంచుకోండి. వ్యవసాయ రంగానికి సంబంధించి ఎంత, 15.8%, అండ్ పారిశ్రామిక రంగానికి సంబంధించి 18.5%, అండ్ సేవా రంగానికి సంబంధించి 65.7%. చాలా ఇంపార్టెంట్. సో వీటిని మనం మళ్ళీ భారతదేశ GDPతో కంపేర్ చేస్తూ కూడా మనం చూస్తాం. అక్కడ కూడా వీటి యొక్క వాటా అనేది ఎట్లా ఉందనేది కూడా మనం నెక్స్ట్ కమింగ్ క్వశ్చన్స్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ 1C అనేటువంటి ఇక్కడ 2 ఉన్నాయనికి ఇట్లా ఏదైనా కావచ్చు. నెక్స్ట్ 2B కావాలి, అంటే ఆప్షన్ C అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వరుస క్రమంలో అమర్చవచ్చు లాస్ట్ 10 years సంబంధించి, లేకుంటే పర్టికులర్ మనకి ఇయర్ ఆర్థిక సర్వే ఇప్పుడు మనకి ఎప్పటిది 2023, 24కు సంబంధించినటువంటి సర్వే. బడ్జెట్ అయితే 24, 25 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది కూడా మీకు ఆల్రెడీ నేను బేసిక్ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో, గుర్తుంచుకోండి. ఇక్కడ నేను ఆ ఇయర్ యాడ్ చేయలేదు, అది 2023 అంటే లేటెస్ట్ సర్వేకి సంబంధించి. ఎక్కడైనా నేను ఇయర్ కనుక యాడ్ చేయకుండా ఉన్నట్లయితే అది ప్రజెంట్ ఇయర్కి సంబంధించి అని చెప్పేసి మీరు కన్సిడర్ చేయండి. మనకి అక్కడక్కడ కొంచెం టైప్ మిస్టేక్ పడవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ 3 కనుక చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2024 మన క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఇట్లానే అడుగుతాడు, లేదంటే దానికి సంబంధించి డైరెక్ట్ కూడా అడగవచ్చు. లేదంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ పాయింట్స్ రూపంలో ఇస్తారు కనుక క్వశ్చన్ను మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. మనం క్వశ్చన్ మీకు సర్వేకి సంబంధించి క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ ఈజీగా మీరు చదువుతారు. కాకపోతే క్వశ్చన్ అర్థం కాక కూడా మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో దీని ప్రకారం క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం
2024కి సంబంధించి సరి అయిన గుర్తించమంటున్నాడు ఇక్కడ. ఫస్ట్ ఏమంటున్నాడు, 2014-15లో తెలంగాణ తలసరి ఆదాయం వచ్చేసి 72,658 రూపాయలు ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ తలసరి రుణం అనేటువంటిది 8.7 రేట్లు పెరిగింది అంటున్నాడు. ఇక నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసినట్లయితే 2023-24లో తెలంగాణ తలసరి ఆదాయం వచ్చేసి 3,47,299 అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ సమాచారం, ఇది గుర్తుంచుకోండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు సరైన గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. 1 సెకండ్. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, 2014-15లో తెలంగాణ తలసరి ఆదాయం అనేది 72,658 రూపాయలు అంటున్నాడు. ఇది మనకు తప్పు, ఇది మనకు సర్వేలో క్లియర్గా మెన్షన్ చేసింది, ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 2014ను ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఇయర్తో కంపేర్ చేస్తూ మనకు సర్వేలో ఒక పాయింట్ ఇచ్చాడు, ఇది కాదు. సో మనకు స్టార్టింగ్ అంటే తెలంగాణ వచ్చినటువంటి కొత్తలో మన యొక్క తలసరి ఆదాయం ఎంత ఉండదంటే 1,24,000 ఉంది, 1,24,104 రూపాయలు ఉంది. ఇది అక్కడ మెన్షన్ చేసిండు. అయితే ఈ 72,658 అనేటువంటిది ఇది 72,658 కోట్ల అప్పు ఉండేది. ఇది స్టార్టింగ్ అప్పుకు సంబంధించి గుర్తుంచుకోండి. సో ఇది మనకు తర్వాత పెరిగిందనమాట. అంటే ప్రజెంట్ ఇది మనకి లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి ఎప్పుడైతే తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ యొక్క రుణం అనేటువంటిది 72,658 కోట్లు ఉంటే ఇది ప్రజెంట్ 6,71,000 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పేసి మనకు బడ్జెట్ స్పీచ్లో మనకు బట్టి విక్రమార్క గారు తెలపడం జరిగిందనమాట. ఇంత పెరిగిందని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఇది ఎంత పెరిగింది, ఇక్కడ తలసరి ఆదాయం అనేటువంటిది 3,47,299 ఇప్పుడు ఉంది, ఇది కరెక్టే. ఎప్పుడు కానీ తలసరి ఆదాయం అనేటువంటిది మనకు ప్రస్తుత ధరలోనే అడుగుతాడు. ఓకేనా, ప్రస్తుత ధరలోనే అడుగుతాడు. అంటే ప్రజెంట్ మనది కరెంట్ ప్రైస్లో అడుగుతారు. ఓకేనా, గుర్తుంచుకోండి, ఇది మనకు కాన్స్టాంట్ ప్రైస్లో అడగడు, మీరు 100% కరెంట్ ప్రైస్లో ఎంత ఉందనేది గుర్తుంచుకోండి. దీన్నే మనం తెలుగులో అయితే ప్రస్తుత ధరలు అంటాం అండ్ స్థిర ధరలు అంటాం. స్థిర అంటే ఏంటిది కాన్స్టాంట్, ప్రస్తుత అంటే ఏంటిది కరెంట్ ప్రైస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది మనకు కరెంట్ ప్రైస్ ప్రకారం 3,47,299 రూపాయలు ప్రజెంట్ మన తెలంగాణ యొక్క తలసరి ఆదాయం. ఓకేనా, ఇంత పెరిగిందని చెప్పి చెప్తూనే సో దీంతో పాటు తలసరి రుణం కూడా పెరిగిందని చెప్పేసి మనకు సర్వేలో క్లియర్గా మెన్షన్ చేశారు. అది ఎంత పెరిగింది అంటున్నాడు ఇక్కడ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు తలసరి రుణం అనేది 8.7 రేట్లు పెరిగిందంట. ఇది మనకు సర్వేలో మెన్షన్ చేశారు, అది కూడా మీకు చూస్తాను, ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేస్తూ మనకు అక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడనమాట. స్టార్టింగ్లో 72,000 కోట్లతో ఉన్నటువంటి రుణం అనేటువంటిది 6,71,000 పెరిగింది. అండ్ అదేవిధంగా తలసరి రుణం అనేది 8.7 రేట్లు పెరిగింది. తలసరి ఆదాయం అనేది 3,47,299 ప్రకారం 299 ఇది ప్రస్తుత ధరల ప్రకారం అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ 2 and 3 అంటే ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటిది, ఇది గుర్తుంచుకోండి. దీని యొక్క కంపారిజన్ ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ జస్ట్ మనకు స్టార్టింగ్లో ఇచ్చినటువంటి వాటిపైన క్వశ్చన్స్ ఇచ్చాను. ఇక్కడ ఇది 2023-24 ప్రస్తుత ధరల ప్రకారం. అండ్ తలసరి రుణం 8.7 రేట్లు పెరిగింది. అండ్ 72,000 కోట్ల రూపాయలు అనేటువంటిది మనకు స్టార్టింగ్లో ఉన్నటువంటి రుణం ఇప్పుడు 6,71,000 పెరిగింది. ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. స్టార్టింగ్ మన తలసరి ఆదాయం ఎంత 1,24,104 రూపాయలు. ఇక్కడ నుంచి ఇక్కడ పెరిగినా కూడా రుణం కూడా అదే రకంగా పెరిగింది అని చెప్పేసి ఇక్కడ మనకు సర్వేలో మెన్షన్ చేశారు. ఒక్కసారి మీకు దాన్ని సర్వేలో కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు సర్వేలో కనుక చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇండియా స్టార్టింగ్ అంటే తెలంగాణలో మనకు ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎప్పుడైతే తెలంగాణ వచ్చినటువంటి టైంలో 1,24,104 రూపాయలు ఉంది. అందుకని మీకు ఇక్కడ మిస్టేక్ ఇచ్చాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ 2014-15 నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 3,47,299 పెరిగిందని చెప్పేసి చెప్తున్నారు. హవెవర్ అయినప్పటికీ ఇది ఇలా ఉంటే సో రుణం కూడా మనకు స్టార్టింగ్లో 72,000 కోట్లతోటి తెలంగాణ అప్పులు అనేటువంటివి ఉండేది, అది 6,71,000 పెరిగింది. ఇది పర్సెంటేజ్ పరంగా చూస్తే 824.5% అని మెన్షన్ చేశాడు. మనం ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ 8.7 రేట్స్ పెరిగిందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది దీని మీద మనకు బిట్ అడగవచ్చు. ఓకేనా, అందుకని అక్కడ మీకు ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు క్వశ్చన్ కూడా దీనికంటే ముందు క్వశ్చన్లో కూడా మనం సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ చూస్తాం కదా, ఇక్కడ చూడవచ్చు. ఇది కూడా ఇక్కడ మనకు గ్రాఫ్ రూపంలో ఇచ్చాడు. ఏ సెక్టార్ ఎంత అత్యధికంగా మనకు ఇక సర్వీస్ సెక్టార్, తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఇది వచ్చేసి ఇది అగ్రికల్చర్ సెక్టార్, ఇది వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టార్. అంటే ఈ రెండింటికంటే ఇది ఎక్కువ ఉంది. అంటే దాదాపుగా 1/3 అనేటువంటి మనకు సేవా రంగంలోనే ఉంది. ఇట్లా కూడా అడుగుతారు ఒక్కొక్కసారి, స్టేట్మెంట్ బేస్లో అడగవచ్చు అనమాట. అత్యధికంగా మనకు సర్వీస్ సెక్టార్ అంటే 1/3 అనేటువంటి సర్వీస్ సెక్టార్ నుంచి మనకు ఇది ఈ జిఎస్వి ఎక్కువ వస్తుందని చెప్పేసి అడగవచ్చు అనమాట. ఇది ఎక్కడ కరెంట్ ప్రైజెస్ వద్ద అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది మీకు సెకండ్ క్వశ్చన్ సంబంధించి అక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఇట్లా మీకు ప్రతిదీ కొంచెం టైం పడుతుంది, సర్వే చూపించుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కనుక టైం పడుతుంది. ఇట్లా మీరు నేర్చుకున్నట్లయితే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే ఆన్సర్ చేయడానికి మీకు ఈజీగా అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను, అర్థం చేసుకుంటారనుకుంటాను.
సో ఇక్కడ మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ది ఏమంటున్నాడు, 2023-24లో తెలంగాణ నామమాత్రపు జిఎస్డిపి విలువ 14.64 లక్షల కోట్లు అని చెప్పేసి అంటున్నాడు. దాంతోపాటుగా మనకి ఇదే 23-24లో నామమాత్రపు జిఎస్డిపి యొక్క వృద్ధి రేటు కూడా ఇచ్చాడు. ఇక్కడ వృద్ధి రేటు వచ్చేసి 9.1 అని చెప్పేసి అంటున్నాడు. దీనిలో మనం సరైనవి గుర్తించాలి. ఇక్కడ మీరు నామమాత్రపు అంటే మీకు ఇది ఇంతకుముందు చెప్పాను, ఇది కరెంట్ ప్రైజెస్ వద్ద, అదే ఇంగ్లీష్లో చూసినట్లయితే అది మనకు కాన్స్టెంట్. అంటే ఇక్కడ కరెంటు ప్రైజెస్ అంటే ఏంటంటే ఏ సంవత్సరంలో ఉన్నటువంటి ఉత్పత్తిని అదే సంవత్సరంలో ఉన్నటువంటి మార్కెట్ ధరలతో పోల్స్తే వచ్చేది మనకు నామమాత్రం జీడిపి అంటాం జనరల్గా, మనం జీడిపి పరంగా చూసినప్పుడు. అంటే ఇప్పుడు 2023-24కి సంబంధించినటువంటి ఉత్పత్తి ఎంతైతే ఉత్పత్తి అవుతుందో ఆ ఉత్పత్తిని మనం మార్కెట్ ధరలతోటి మల్టిప్లై చేసినప్పుడు వచ్చేటువంటి ఆ విలువను మనం నామమాత్రపు విలువ కింద చూస్తాం. అదే స్థిర ధరలు అంటే ఏంటిది, మనకు ఒక బేస్ ఇయర్ ఉంటుంది. ఇప్పుడు బేస్ ఇయర్ ఏంటిది 2011-12 అనేటువంటిది బేస్ ఇయర్ కింద చూస్తాం. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 2023-24లో ఉన్నటువంటి ఉత్పత్తిని ఏ రేటు తోటి మనం 2011-12 యొక్క ధరలతోటి కనుక పోలిస్తే అది మనం కాన్స్టాంట్ ప్రైస్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే స్థిర ధరలు అని చెప్పేసి పిలుస్తాం. అది మీరు గుర్తుంచుకోండి. బేసిక్ జీడిపికి సంబంధించినటువంటి మీకు బేసిక్ కాన్సెప్ట్ చదివినప్పుడు నేర్చుకుంటారు. మనకి ఇప్పుడు బేస్ ఇయర్ ఏంటి 2011-12, ఓకేనా. దీన్నే మనం ఏంది కాన్స్టాంట్ ప్రైస్ అని చెప్పేసి అంటాం. ఆ ఇయర్ తోటి పోలిస్తే దాన్ని ఏది కరెంట్ ప్రైజెస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది గుర్తుంచుకొని నేను ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు ఆల్రెడీ ఈ టర్మ్స్ తెలిసి ఉండాలి. ఇక్కడ ఏమడుగుతున్నాడు, నామినల్ జీడిపి అడుగుతున్నాడు. అంటే మనకేంటి నామమాత్రపు, ఇక్కడ నామినల్ జీడిపి అన్నా అండ్ నామమాత్రపు అన్నా, ఓకేనా, అండ్ ఏది కరెంట్ ప్రైస్ అన్నా కూడా ఒకటే మీనింగ్. ఇక్కడ టర్మినాలజీ అనేది కొంచెం డిఫరెంట్గా యూజ్ చేస్తారు, కానీ మీకు వాటి యొక్క డిఫరెన్స్ అనేది తెలియాలి. ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, జిఎస్డిపి యొక్క విలువ 14 లక్షల కోట్లు అంటాడు, 14.6 లక్షల కోట్లు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్ట్. ఇది నెంబర్ గుర్తుంచుకోవాలండి. ఇది మనకు ప్రీవియస్లో డైరెక్ట్గా అడిగిండు. సో టోటల్గా మనకు 3 రంగాల నుంచి వచ్చేటువంటి టోటల్ జిఎస్డిపి, అక్కడైతే మనం ఇండియాలో అయితే జీడిపి అని చెప్పేసి చూస్తాం, అక్కడ జీడిపి చూస్తాం. మనకు రాష్ట్రాలకు వచ్చే టైం వరకు జిఎస్డిపి, అదే మనకు డిస్ట్రిక్ట్స్కి వస్తే జీడిడిపి అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఇట్లా ఈ నేమ్స్ కూడా గుర్తుండాలి. ఫస్ట్ ఇది కరెక్ట్. ఇంకా నెక్స్ట్ 23-24లో తెలంగాణ నామమాత్రపు జిఎస్డిపి యొక్క వృద్ధి రేటు 9.1 అంటున్నాడు. ఇది మనకు తప్పు, ఓకేనా. 9.1 కాదు, నామమాత్రం యొక్క జీడిపి యొక్క వృద్ధి రేటు అనేది మనకి ఎంత 11.9, ఓకేనా, 11.9. ఈ 9.1 అనేటువంటిది ఇండియాకి సంబంధించినటువంటి వృద్ధి రేటు. ఒకసారి మీకు సర్వేలో ఏమి ఇచ్చారనేది కూడా చూస్తాను, గుర్తుంచుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఈ జిఎస్డిపి అనేటువంటిది ఎట్లా వృద్ధి రేటు మనం చూస్తాం, ఆ బిఫోర్ ఇయర్ అంటే 2022-23 ఇయర్ తోటి మనం కంపేర్ చేసినప్పుడు మనకి ఎంత వృద్ధి వచ్చింది, జిఎస్డిపిలో 11.9 వృద్ధి వచ్చింది తెలంగాణలో. అదే ఇండియాలో కనుక చూసినట్లయితే 9.1 వృద్ధి వచ్చిందనమాట. ఓకే, ఇక్కడ ఒకటి మాత్రమే సరి అయింది. బి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇది డైరెక్ట్ అడుగుతారు. 11.9 అనేటువంటిది జిఎస్డిపి యొక్క వృద్ధి రేటు తెలంగాణకు సంబంధించి. అదే 9.1 జీడిపి యొక్క వృద్ధి రేటు, భారతదేశం యొక్క వృద్ధి రేటు. సో మొత్తం విలువ ఎంత 14.6 లక్షల కోట్లు అనేది మన విలువ ఉంది, ఏది జిఎస్డిపికి సంబంధించిన విలువ. ఒక్కసారి ఇక్కడ మీకు దాని సర్వేలో ఏ రకంగా ఇచ్చారనేది కూడా చూద్దాం. ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ గ్రాఫ్ను మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఇది వచ్చేసి మనకు తెలంగాణ, ఈ గ్రీన్ కలర్ వచ్చేసి ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం చూస్తుంది ఏంది 2023-24కి సంబంధించి చూస్తున్నాం. ఇక్కడ మీరు చూడవచ్చు ఇండియా వచ్చేసి 9.1 గ్రోత్ రేట్ అనేది ఉంది, అండ్ తెలంగాణ వచ్చేసి 11.9 గ్రోత్ రేట్ తోటి ఉందన్నమాట. అయితే ఈ గ్రోత్ రేట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇక లాస్ట్ ఇయర్ 2022-23 సంబంధించి కనుక చూసినప్పుడు అప్పుడు తెలంగాణ యొక్క గ్రోత్ రేట్ 14.2 ఉంది, ఏది జిఎస్డిపి యొక్క గ్రోత్ రేట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే. అండ్ ఇండియా ఇది వచ్చేసి 16.4% ఉందన్నమాట, ఓకేనా. అది ఇక్కడ మనం తెలంగాణకి సంబంధించి కనుక చూసినప్పుడు అప్పుడు 13 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 14 లక్షల కోట్లకు పెరిగిందన్నమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పెరిగినటువంటి ఈ గ్రోత్ రేట్ ఎంత, ఇప్పుడు ఇది 11.9కి ఈక్వల్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇది బై ఇది ఇంటూ 100 చేస్తే మనకు వస్తుంది జనరల్గా. ఇక నెక్స్ట్ 269.5 లక్షల కోట్లు ఉన్నటువంటి ఇండియా జీడిపి అనేది ఇప్పుడు 293 కోట్లకు పెరిగింది. అంటే 294 అనుకోండి, అప్రాక్సిమేట్గా 294 అనుకోండి. ఇక్కడ మీరు ఇట్లా రౌండ్ వేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. సో ఇది ఎంత వృద్ధి రేటుకి ఈక్వల్, ఇది 9.1కి ఈక్వల్ అనమాట. ఇది 9.1కి ఈక్వల్, ఇది గుర్తుంచుకోండి. ఇదంతా ఎక్కడ మనకు ఈ జీడిపి అనేది ఎక్కడ చూస్తున్నాం, కరెంట్ ప్రైజెస్లో చూడడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మీకు గుర్తుండాలి. ఇక్కడ నుంచి మనకు బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రీవియస్లో కూడా క్వశ్చన్ ఇక్కడ నుంచి అడిగాడు కనుక సో ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి. అందుకని ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఫ్రేమ్ ఇచ్చాను. ఇక్కడ మనకి ఏది కరెక్ట్ అవుతుంది, ఓన్లీ ఇది కరెక్ట్ అవుతుంది, ఇది తప్పు అవుతుంది. బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. నేను ఇట్లా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకు కూడా క్లియర్గా అర్థం కావాలనే ఉద్దేశంతో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో మీరు ఒక 1 or 2 క్లాసెస్ విన్న తర్వాత మీకు ఈజీ ఇంకొంచెం ఫాస్ట్నెస్ పెంచుతాను నేను. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం 2024
ప్రకారం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటు జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటు కంటే ఎంత శాతం ఎక్కువ ఉందని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మనకు కంపారిజన్ చేస్తున్నాడు. ఓకేనా, గుర్తుంచుకోండి, తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం 2024 ప్రకారం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటును మనకు దేంతో ఇది తెలంగాణ అండ్ భారతదేశంతో పోల్చినప్పుడు తెలంగాణ ఎంత వృద్ధి చెందింది అంటున్నాడు. ఎక్కడ ఇది కూడా కరెంట్ ప్రైజెస్ వద్దనే. ఓకేనా, ఇది కూడా కరెంట్ ప్రైజెస్ వద్దనే అని ఇక్కడ మీరు కన్సిడర్ చేయండి. సో ఇక్కడ 2.2 లేదంటే 2.8 లేదా 2.5 2%. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రీవియస్లో ఈ రకమైన బిట్ అడిగిండు. 2.8% తెలంగాణ ఎక్కువ ఉందన్నమాట. కరెంట్ ప్రైజెస్లో కనుక చూసినట్టయితే 2.8 ఎక్కువ ఉంది. ఇది కూడా మనకు క్లియర్గా సర్వేలో మెన్షన్ చేసిండు. ఒకసారి ఇక్కడ మీరు ఇదే పేజ్లో మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు ఎంత ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి ఎంత పెరిగింది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంతకుముందు ఉన్నటువంటి ఇయర్లో ఎంత ఉండేది, 2.2 ఉండేనట్టు. ఇక్కడ 16.4 14.2 ఉన్నప్పుడు అప్పుడు ఎంత 2.2 ఎక్కువ ఉండేది. సో ఇది కాస్త మనం ఇప్పుడు కనుక చూసినట్లయితే ఇప్పుడు అంటే ప్రజెంట్ ఇయర్కి సంబంధించి కనుక మనం కంపేర్ చేసినప్పుడు ఇది 2.8కి పెరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు 2.8% అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఓకేనా, 2.8% అనేది ఇప్పుడు ఎక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ అంటే ఈ రెండింటి మధ్య లాస్ట్ ఇయర్ కంపేర్ చేసినప్పుడు 2.2 అనమాట. ఇది వచ్చేసి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసినప్పుడు 2.8. ఇదే ఇక్కడ అడిగినటువంటి బిట్. సో ఇట్లా కూడా మనకు కంపేర్ చేస్తూ క్వశ్చన్ అడుగుతారనుక గుర్తుంచుకోండి. 2.8 ఏది ఎక్కువ ఉంది, ఏది కరెంట్ ప్రైజెస్ వద్ద మనది ఎప్పుడు ఎక్కువ అనేది కరెంట్ ప్రైజెస్ వద్ద తెలంగాణ GSDP అనేది ఎక్కువ ఉంటుందండి. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిందే. అదే మనకు ఏది కాన్స్టాంట్ ప్రైస్ వద్ద చూసుకుంటే మాత్రం ఇండియాది ఎక్కువ ఉంటుంది. ఓకేనా, కరెంట్ ప్రైజెస్ వద్ద తెలంగాణ ఎక్కువ ఉంటాయి అండ్ కాన్స్టాంట్ ప్రైస్ వద్ద మాత్రం ఇది ఇండియాది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది GDP వృద్ధి రేటు. దానికి సంబంధించి కూడా ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో ఇచ్చాను. ఒకసారి ఇక్కడ మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆల్రెడీ మనం 5th క్వశ్చన్ చూసాము. 5th కంప్లీటెడ్. ఇది 6th వన్. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం 2024 ప్రకారం క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, 2023-24లో జనరల్ కేటగిరీ రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుత ధరల వద్ద ఇది కూడా మనకేంటిది కరెంటు ప్రైజెస్ వద్ద GSDP వృద్ధి రేటులో మన తెలంగాణ అనేది 3వ స్థానంలో ఉందని చెప్పేసి అంటున్నాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఇది మనకు కరెక్టే. సో GSDPకి సంబంధించి ఓవరాల్గా మనం జనరల్ కేటగిరీ స్టేట్స్ అంటే పెద్ద రాష్ట్రాలను తీసుకుంటే ఒక 18 రాష్ట్రాలు ఏమో తీసుకుంటారు. సో దానిలో మన తెలంగాణ యొక్క పొజిషన్ 3వ స్థానంలో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఎందుకంటే మనది 3rd ప్లేస్లో ఉంది కనుక అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా 2023-24 ప్రస్తుత ధరల వద్ద సేమ్ మనకంటే ముందున్నటువంటి 2 రాష్ట్రాలు వచ్చేసి ఇక్కడ వరుసగా ఒడిషా, తమిళనాడు అంటున్నాడు. సో ఇది మనకు తప్పుగా ఇచ్చాడు. మనకంటే ముందు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఫస్ట్ మనకు తమిళనాడు ఉంది, దాని తర్వాత యూపీ ఉంది, 3rd ప్లేస్లో తెలంగాణ ఉంది. ఇది వరుస క్రమం. ఓకేనా, ఏది GSDP యొక్క వృద్ధి రేట్లలో ఎక్కడ మనకు కరెంట్ ప్రైజెస్ వద్ద ఓకేనా ప్రస్తుత ధరల వద్ద ఫస్ట్ 3 రాష్ట్రాలు ఏంటంటే తమిళనాడు, యూపీ అండ్ తెలంగాణ. ఇది ఎందుకు నేను ఇట్లా ప్రస్తుత ధరలు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందంటే మనకు ఏది స్థిర ధరల వద్ద మళ్ళీ వేరే ఉన్నాయి కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది ఫస్ట్ది ఒకటి మాత్రమే దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. వరుసగా అడుగుతాడు. తెలంగాణ పొజిషన్ కూడా అడగవచ్చు. ఒక్కసారి దీన్ని మనం సర్వేలో దీనికి సంబంధించిన గ్రాఫ్ ఎట్లా ఇచ్చారని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు GSDP గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైస్ ఫర్ ద జనరల్ కేటగిరీ స్టేట్స్ 2023-24 అని చెప్పేసి ఇక్కడ మనకు ఇచ్చారు. ఇక్కడ ఏఈ అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్. ఓకేనా, ఏఈ అంటే అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ అంటే ముందు సవరించినటువంటి అంచనాల ప్రకారం అని చెప్పేసి మనం చూస్తాం. తర్వాత దీన్ని ఇప్పుడు మనకి ఎందుకు ఇట్లా ఇస్తారంటే జనరల్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే February 1st మనకు ఈ సర్వే అనేది పెట్టాలి జనరల్గా అయితే. ఓకేనా, February 1st మనకు బడ్జెట్ పెట్టిన దానికంటే ముందు రోజు మనకు జనరల్గా సర్వే పెడతారు. అంటే జనరల్గా మన భారతదేశంలో ఒక ఆర్థిక సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, April 1st నుంచి March 31st మధ్యలో ఉంటుంది అనమాట. ఈ మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని మనం ఒక ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తాం. కాకపోతే ఇక్కడ February 1st పెడుతున్నారు కనుక ఇంకో 2 సంవత్సరాలకు సంబంధించిన డేటా అనేది ఉండదు కనుక అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ అని చెప్పేసి అంటారు. మళ్ళీ దీన్ని సవరిస్తారు. సో ఇట్లా మనకు కొన్ని నేమ్స్ రిలీజ్ చేస్తూ అక్కడ మనకు దీనికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది కనుక మీరు వీటిని చూసి మీరు పెద్దగా భయపడకండి. ఇక్కడ మనకు సర్వేలో ఏది మెన్షన్ చేస్తారో అదే అడుగుతారు. మళ్ళీ సవరించినటువంటి వాల్యూ అడుగుతారా సార్ అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది. అవి మనకు అడగడు. మీకు సర్వేలో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్నే మీరు గుర్తుంచుకోండి. ఓకేనా, మనకు సర్వేనే ప్రామాణికం. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టు తెలంగాణ అనేది మన 11.9 తోటి ఏ ప్లేస్లో ఉన్నాం, మనం 3rd ప్లేస్లో ఉన్నాం. ఓకేనా, మనకంటే ముందు తమిళనాడు అండ్ ఉత్తరప్రదేశ్ అనేటువంటిది ఉంది. మన తర్వాత రాజస్థాన్, హర్యానా ఉంది. లాస్ట్లో చూసినట్లయితే పంజాబ్ ఉంది. ఇది కూడా గుర్తుంచుకోండి. అంటే మనం 11.9 ఇస్తున్నాం. ఫస్ట్ది 4.2 అనేటువంటిది ఉందన్న వృద్ధి రేటు పరంగా చూసినప్పుడు. ఓకేనా, సో ఇక్కడ
టెట్ ఉంటుంది కదా, మీరు ఇక్కడ టట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. టెట్ టీఈటీ టెట్ లాగా టీయూటీ టట్ అన్నట్టు గుర్తుంచుకోండి ఫస్ట్ 3. ఓకేనా. ఇంకా మీరు ఎట్లయినా ఒక కోడ్ లాగా పెట్టుకోండి, ఎందుకంటే చాలా ఉంటాయి సర్వేలో, ఒక కోడ్ లాగా పెట్టుకుంటే బెటర్ అనమాట. ఓకేనా. జిఎస్డిపి టట్ అని చెప్పేసి ఇట్లా ఒక కోడ్ పెట్టుకోండి. లేదంటే దాని తర్వాత రాజస్థాన్, హర్యానా అనేది నెక్స్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు డైరెక్ట్గా బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏది కరెక్ట్, ఫస్ట్ది మాత్రమే కరెక్ట్, సెకండ్ది తప్పు కనుక ఏది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే భారతదేశ జీడిపిలో తెలంగాణ వాటా 2021-22 నుంచి క్రమంగా పెరుగుతూ వస్తుందని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు ట్రెండ్ తెలవాలి, లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనం ఎంత వాటా ఇస్తున్నాం మన తెలంగాణ నుంచి అనేటువంటి మనకు తెలవాలి. ఇక్కడ ఏమన్నా తెలంగాణ యొక్క వాటా అనేది పెరుగుతూ వస్తుందని చెప్పేసి అంటున్నాడు. ఇది మనకు సర్వే పర్ఫెక్ట్గా చదివినప్పుడు మాత్రం ఇటువంటి క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎస్, ఇది మనకు కరెక్టే. అది ఏ రకంగా పెరుగుతుంది అనేది కూడా మీకు ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం చూస్తే సో భారతదేశ జీడిపికి తెలంగాణ వాటా అనేది 4.9% అంటున్నాడు. సో ఇది మనకు తప్పుగా ఇవ్వడం జరిగింది. ఈ 4.9 అనేది మనకి లాస్ట్ ఇయర్లో ఉందన్నమాట. ఇది లాస్ట్ ఇయర్ వాటా ఇప్పుడు 5% ఇస్తున్నది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు భారతదేశ జీడిపికి తెలంగాణ యొక్క వాటా ఎంత అనేది చూసినట్లయితే 5%. ఇది ఎట్లా చూస్తాం మనం జనరల్గా, ఇప్పుడు మనం 294 లక్షల కోట్లు ఇది ఇండియా యొక్క జీడిపి, మనది 14.6 లక్షల కోట్లు. సో ఇది దీనిలో ఎంత పర్సంటేజ్ అనేది ఇక్కడ చూస్తే ఇది 5% అనమాట. మనం 5% ఇస్తున్నామంటే చాలా తక్కువ కాదు, చాలా ఎక్కువ అని చెప్పేసి గుర్తుంచుకుంటాం. 5% అని చెప్పేసి అనుకుంటారు, కానీ ఇక్కడ 33 రాష్ట్రాల పరంగా చూసుకుంటే మనది చాలా ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 5% అనమాట. సో ఇది క్రమంగా పెరుగుతూ వస్తుంది. మనకు 2020-21-22లో చూస్తే ఇది 4.8 ఉండేది, అండ్ 22-23లో చూస్తే 4.9 అయింది. ఇది ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు 23-24లో చూస్తే ఇది కాస్త 5%. ఇట్లా గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంది అనమాట. సో ఇది 1 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇదే మనకు ఒక గ్రాఫ్ రూపంలో సర్వేలో క్లియర్గా మెన్షన్ చేశాడు. ఒకసారి అది కూడా ఇక్కడ మనం అంటే ఎట్లా మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు కాంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ జిఎస్డిపి టు ఇండియా జీడిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ వద్ద. ఇది కరెంట్ ప్రైజెస్ వద్ద అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు ఏది కరెంట్ ప్రైజెస్, ఏది కాన్స్టాంట్ ప్రైస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 2021 నుంచి 21-22 నుంచి 2023-24 మధ్య చూస్తే ఇక్కడ మీరు చూడవచ్చు ఇంకా 4.8, 4.9, 5. ఇప్పుడు ఇది మనకు ప్రజెంట్ అనమాట. అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం 2023-24 మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్లా మనకు డైరెక్ట్గా కూడా బిట్ అడగవచ్చు. ఓకే, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీకు ఆల్రెడీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు బిఫోర్ క్వశ్చన్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం 2024 ప్రకారం స్థిర ధరల వద్ద, ఇక్కడ మీరు క్లారిటీగా చదవండి, స్థిర ధరల వద్ద జీడిపి ఆర్ జిఎస్డిపి యొక్క వృద్ధి రేట్లకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఇక్కడ వృద్ధి రేట్లు అడుగుతున్నాడు, అది కూడా మనకి ఇది స్థిర ధరల వద్ద, ఓకేనా, కాన్స్టాంట్ ప్రైస్ వద్ద అడుగుతున్నాడు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చదివేటప్పుడు క్లియర్గా చదవాలి ఏమి ఇస్తున్నాడు అనేది కూడా. సో ఇక్కడ ఏమంటుంటే ఫస్ట్ వచ్చేసి 2023-24లో తెలంగాణ జిఎస్డిపి యొక్క వృద్ధి రేట్ వచ్చేసి 7.4% అంటున్నాడు. ఏది స్థిర ధరల వద్ద. ఎస్, ఇది కరెక్టే. స్థిర ధరల వద్ద మన తెలంగాణ యొక్క జిఎస్డిపి యొక్క వృద్ధి రేటు ఇది గుర్తుంచుకోవాలి, నేరుగా అడగవచ్చు. ఓకేనా. ఇక నెక్స్ట్ 2023-24లో భారతదేశ జీడిపి వృద్ధి రేటు సేమ్ స్థిర ధరల వద్ద 7.6% అంటున్నాడు. ఇది కూడా కరెక్టే. మనకు ఆల్రెడీ నేను మీకు బడ్జెట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, తెలంగాణ బడ్జెట్లో. సో ఇది కూడా కరెక్టే. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు 2023-24లో తెలంగాణ జిఎస్డిపి 7.4 లక్షల కోట్లు అంటున్నాడు. ఇక్కడ వృద్ధి రేటు కాదు, మొత్తం కంప్లీట్ జిఎస్డిపి విలువ వచ్చేసి 7.4 లక్షల కోట్లు అని చెప్పేసి అంటున్నాడు. ఇది మనకు తప్పుగా ఇచ్చాడు. ఓకేనా. స్థిర ధరల వద్ద మనది ఎంత ఉంది, ఎన్ని లక్షల కోట్లు ఉందంటే 7.7 లక్షల కోట్లు ఉంది. సో ఇక్కడే ఈ నెంబర్ తప్పించాడు. 7.4 అనేటువంటిది వృద్ధి రేటు, 7.7 అనేటువంటిది మొత్తం టోటల్ వాల్యూ అన్నమాట. ఇన్ని లక్షల కోట్లు ఉంది ఎక్కడ, స్థిర ధరల వద్ద తెలంగాణ జిఎస్డిపి యొక్క వాల్యూ ఇది. ఇక నెక్స్ట్ 2023-24లో తెలంగాణ మరియు భారతదేశం యొక్క వాస్తవ జీడిపి వృద్ధి రేట్ల యొక్క వ్యత్యాసం 0.2గా ఉంది అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. మీకు ఇక్కడ ఈ రెండు తెలిస్తే వీటి మధ్య వ్యత్యాసం ఎంత ఉంది, 0.2 ఉంది కదా. ఓకే, అదే ఇక్కడ మనకు ఆప్షన్ డి రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఎక్కడ మనకు స్థిర ధరల వద్ద. సో మీరు ఇప్పుడు దీన్ని మనం దేంతో కంపేర్ చేసుకోవాలి, కాన్స్టాంట్ ప్రైస్ కరెంట్ ప్రైజెస్ తోటి కంపేర్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ఇక్కడ అక్కడ మనకు కాన్స్టాంట్ ప్రైజెస్లో చూసినప్పుడు ఏది ఎక్కువ ఉంది, తెలంగాణ జిఎస్డిపి వాల్యూ అనేది ఎక్కువ ఉంది. ఎక్కడ ఇది కాన్స్టాంట్ ప్రైజెస్ వద్ద. ఓకేనా, అంటే ఏంటిది ప్రస్తుత ధరల వద్ద ఇది ఎక్కువ ఉంది. అదే ఇక్కడ మనకు స్థిర ధరల వద్ద చూసుకుంటే ఏది ఎక్కువ ఉంది, ఇండియా ఎక్కువ ఉంది. ఓకేనా. సో ఇది
దీనికి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఎప్పుడు కానీ ప్రస్తుత ధరల వద్ద జిఎస్డిపి వాల్యూ భారతదేశంతో కంపేర్ చేసినప్పుడు తెలంగాణ ఎక్కువ ఉంటుంది. అదే స్థిర ధరల వద్ద కంపేర్ చేసినప్పుడు ఇండియా ఎక్కువ ఉంటుంది. లాస్ట్ 10 years నుంచి కూడా మీరు చూసినట్టయితే మనకి ఇదే రకంగా ట్రెండ్ అనేది కనబడుతుంది. ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. ఒకసారి దీన్ని మీకు ఒకసారి పాయింట్ రూపం అక్కడ మీకు ఏది ఒక మనకు సర్వేలో ఇచ్చినటువంటి గ్రాఫ్ రూపంలో కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు ఇంకా గుర్తుంచుకోవాల్సింది ఇదంతా స్థిర ధరలు కదా, ఓకేనా, ఇది స్థిర ధరలు. ఒకవేళ ఇంకా ఇక్కడ రాసుకుంటే మీరు కాన్స్టాంట్ అంటే ప్రస్తుత ధరల వద్ద ఎట్లా ఉంది, ఇది 7.4 ఉంటే తెలంగాణ మనకి అక్కడ ప్రస్తుత ధరల వద్ద ఎంత ఉండే 11.9% ఉండే. ఇది 7.6 ఉంటే అది ఇది ఎంత ఉండే అక్కడ 9.1 రివర్స్ అనమాట. ఇక్కడ ఇది చూడండి 9.1 రివర్స్ చేస్తే మనకు ప్రస్తుత ధరల వద్ద వస్తుంది. రివర్స్ వాల్యూస్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఇక్కడ మ్యాక్సిమం కొంచెం అదే రకంగా ఉంటుంది అనమాట. ఇట్లా కంపేర్ చేసినప్పుడు మనకు ఉంటుంది. ఈ విలువ చూసినప్పుడు ఎట్లా ఉంది, సో జనరల్గా ఇక్కడ మనం తప్పించాం కదా, ఇది 7.7 ఉండేది. అక్కడ మనకి ఎంత ఉండే 14.64 లక్షల కోట్లు అనేది ఉండేది. అక్కడ ఈ వ్యత్యాసం ఎట్లా ఉండేది 2.8 వ్యత్యాసం ఉండేది. కంపేర్ చేసి చెప్తున్నాను, 2.8 వ్యత్యాసం అనేది అక్కడ ఉండేది. ఇక్కడ 0.2 ఉంది. కాకపోతే ఈ వ్యత్యాసం అనేది తెలంగాణ ఎక్కువ ఉండి ఇండియా తక్కువ ఉండదు. ఇక్కడ ఇండియా ఎక్కువ ఉండి తెలంగాణ తక్కువ ఉంది. సో ఇది రెండింటిని కంపేర్ చేసినప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి మనం ఇదే విలువను మనకు దీంట్లో ఎట్లా ఇచ్చారని చూద్దాం. ఒకసారి సర్వేలో ఏ రకంగా ఇచ్చారనేది ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు గ్రోత్ రేట్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ 2011-12. ఇక కాన్స్టాంట్ ప్రైస్ అంటే మనకి దీన్ని బేస్ ఇయర్ కింద తీసుకుంటాం. తెలంగాణకు సంబంధించి అండ్ ఇండియాకి సంబంధించి ఇక్కడ కంపేర్ చేశాడు. ఓకే, 2022-23 టు 23-24 కంపేర్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ క్వశ్చన్ 23-24 చూసాం. ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ ఈ కలర్ ఏదైతే మనకు ఇది తెలంగాణకు సంబంధించినటువంటిది, ఓకేనా, ఇది ఆరెంజ్ కలర్. ఇక్కడ మనకు లైట్ గ్రీన్ కలర్ వచ్చేసి ఆల్ ఇండియాకి సంబంధించినటువంటిది. ఇది 7.6 ఉంది, ఇది 7.4 ఉంది, అంటే వ్యత్యాసం 0.2 ఉంది, ఓకేనా. సో వీటి యొక్క వాల్యూ చూసినప్పుడు సో 7.2 ఇది ఉంది, 7.7 ఇక్కడ మనకి ఏది ఇది తెలంగాణకు సంబంధించి అంటే 7.2 నుంచి 7.7 లక్షల కోట్లకు పెరిగింది. సో దీనిలో ఇప్పుడు మనకి ఎంత వృద్ధి వచ్చింది, 7.4% వృద్ధి వచ్చింది అనమాట ఇక్కడ, ఓకేనా. ఇక నెక్స్ట్ ఇది 160.7 లక్షల కోట్ల నుంచి 172.9 లక్షల కోట్లు, అంటే 173 వేసుకోండి అరౌండ్గా. సో ఇక్కడ వృద్ధి మనకి ఎంత కనబడుతుంది, 7.6 అనేది కనబడుతుంది, ఓకేనా. సో ఇది మనకు ఏ ప్రైజెస్ వద్ద, కరెంట్ ప్రైజెస్ వద్ద అనమాట. సో ఇట్లా మనకు అడగడానికి ఎక్కువగా ఛాన్స్, రెండింటిని కంపేర్ చేసుకొని మీరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇదంతా మనకు ఏ ప్రైజెస్ వద్ద కాన్స్టాంట్ ప్రైజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. కాన్స్టాంటా లేదంటే కరెంట్ ప్రైజ్ అనేది మనకు అక్కడ క్లారిటీగా తెలవాలి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి మీరు సర్వేని కూడా ముందర పెట్టుకొని క్వశ్చన్స్ సాల్వ్ చేసి చూడండి, ఇంకా క్లారిటీగా గుర్తుంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు మనం 249 రూపీస్కి అయితే అందిస్తున్నాం. దీనిలో గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి పూర్తి కోర్స్ అనేటువంటిది ఉంటుంది. అండ్ లేటెస్ట్ బడ్జెట్ ఎకానమీ సర్వే కూడా ఆ క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. అండ్ దాంతోపాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనకు జస్ట్ 299 రూపీస్కి అందిస్తున్నాం. దీనిలో మీకు చాప్టర్ వైజ్గా, డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నలు ఉంటాయి, ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. ఇంకా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కావచ్చు అండ్ ఎస్ఐపిసికి సంబంధించిన ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్సెస్ కూడా 249 రూపీస్కి అందించడం జరుగుతుంది. అండ్ లాస్ట్ 6 months సంబంధించిన కరెంట్ అఫైర్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా అవే కాకుండా ఉద్యమ చరిత్రకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు కావచ్చు అండ్ అదేవిధంగా రీజనింగ్ సంబంధించిన కోర్సులు, ఇట్లా టెట్, డిఎస్సికి సంబంధించిన పూర్తి వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి, నచ్చినట్లయితే కోర్సెస్ తీసుకోండి. ఇంకా 2023-24లో జనరల్ కేటగిరీ రాష్ట్రాలకు సంబంధించి స్థిర ధరల వద్ద జిఎస్డిపి వృద్ధి రేట్లో తెలంగాణ ఏ స్థానంలో ఉందని చెప్పేసి అంటున్నాడు, ఓకేనా. మనం ఇంతకుముందు ఇది అక్కడ ప్రస్తుత ధరల వద్ద చూసినప్పుడు తెలంగాణ 3వ ప్లేస్లో ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు, స్థిర ధరల వద్ద అంటున్నాడు. స్థిర ధరల వద్ద 3rd ప్లేస్లో ఇది కాదు, ఎందుకంటే ఇది మనకు ఆల్రెడీ చూస్తాం. ఎక్కడ ఇది మనం స్థిర ధరల వద్ద ఈ పొజిషన్లో తెలంగాణ ఉంది. మరి ఫస్ట్ ప్లేస్లో ఉందంటే ఫస్ట్ ప్లేస్లో లేదు. ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ మనకు ఒడిషా ఉంటుంది, ఓకేనా. అండ్ 5th ప్లేస్ కాదు, 7th ప్లేస్లో తెలంగాణ ఉంది. ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ తెలంగాణ ఆర్థిక సర్వే ప్రకారం అని చెప్పేసి మన క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు. ఒకసారి మనం దీన్ని కూడా ఇక్కడ గ్రాఫ్ రూపంలో ఇచ్చిండు. మనకంటే ముందు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటిది, ఫస్ట్ 3 ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటిది అని చూద్దాం. సో ఇది వచ్చేసి మనకు కాన్స్టాంట్ ప్రైస్ వద్ద జిఎస్డిపి యొక్క వృద్ధి రేట్ల పరంగా ఏవేవి ముందున్నాయని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎట్ కాన్స్టాంట్ 2011-12 ప్రైజెస్ ఫర్ ద జనరల్ కేటగిరీ స్టేట్స్. జనరల్ కేటగిరీ స్టేట్ అంటే మనకు పెద్ద రాష్ట్రాలు అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఒడిషా ఫస్ట్ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ తమిళనాడు ఉంది, తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది, తర్వాత హర్యానా, వెస్ట్ బెంగాల్
అండ్ రాజస్థాన్. తెలంగాణ పొజిషన్ కనుక చూసినట్టయితే ఇక్కడ 7వ స్థానంలో ఉంది. అక్కడ 3 ఉంటే ఇక్కడ 7 ఉంది. ఈజీగా గుర్తుంచుకోండి ఇట్లా. తర్వాతనే నెక్స్ట్ ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉన్నట్లు అనమాట ఇక్కడ. ఇట్లా కూడా ఇది కూడా గుర్తుంచుకుని తర్వాత పంజాబ్, తర్వాత మిగతా రాష్ట్రాలు అనేటువంటివి ఉన్నాయి. సో ఇది కంపారిజన్ చేసి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇయర్. ఇక్కడ ఒడిషా ఓటీయూ అంటే ఓటీటీ లాగా అన్నమాట. ఓటీయూ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓటీయూ అనేటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకేనా. అక్కడ మనకు ఈ ఒడిషా అనేటువంటి చాలా దూరంలో ఉండేది. అక్కడ ఫస్ట్ ప్లేస్ ఏది ఉంది మనకు? తమిళనాడే ఫస్ట్ ఉండే, తర్వాత ఉత్తరప్రదేశ్, తెలంగాణ థర్డ్ ప్లేస్ ఉంది. ఇక్కడ మాత్రం ఒడిషా ఫస్ట్ ప్లేస్లో ఉంది, తమిళనాడు సెకండ్ ప్లేస్లో ఉంది, ఉత్తరప్రదేశ్ థర్డ్ ప్లేస్లో ఉంది. చివరిలో చూస్తే ఇక్కడ మధ్యప్రదేశ్ ఉందన్నమాట ఇక్కడ. ఓకేనా. సో దీనిలో ఇచ్చినటువంటి డేటా ప్రకారం చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటికి గుర్తుంచుకోండి. కాన్స్టాంట్ ప్రైజెస్ వద్ద అండ్ ఇది కరెంట్ ప్రైజెస్ వద్ద జిఎస్డిపి యొక్క వృద్ధి రేట్ ఎట్లా ఉన్నాయి, జిఎస్డిపికి సంబంధించి రాష్ట్రాల్లో తెలంగాణ పొజిషన్ ఎట్లా ఉంది, వాటి యొక్క వాల్యూస్లో ఎంత వృద్ధి వచ్చిందనేటువంటిది మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ది తెలంగాణ పొజిషన్ వచ్చేసి 7th ప్లేస్లో ఉంది. సో ఓకే, నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 2022-23లో జనరల్ కేటగిరీ రాష్ట్రాలకు సంబంధించి స్థిర ధరల వద్ద జిఎస్డిపి వృద్ధి రేట్లో మొదటి 3 స్థానాలు గల రాష్ట్రాలు. మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. మొదటి 3 రాష్ట్రాలు ఏవి ఉన్నాయి? ఫస్ట్ ఏది ఉంది? ఫస్ట్ ఒడిషా ఉంది. ఓకేనా. తర్వాత ఏముంది? ఉత్తరప్రదేశ్. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒడిషా, ఉత్తరప్రదేశ్ ఉంది. తర్వాత తెలంగాణ ఉంది. మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇది కాదు. నెక్స్ట్ మళ్ళీ ఒడిషా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. ఇది ఆన్సర్. ఓకేనా. మనకు ఫస్ట్ ఏముంది? ఇంతకుముందు మీకు ఆల్రెడీ ఇంతకుముందు స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ మళ్ళీ చూపించవలసిన అవసరం లేదు. సో ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. అండ్ తెలంగాణ కనుక చూస్తే మనకు 7th ప్లేస్లో ఉంది. ఓకే. దేని ప్రకారం? ఇది స్థిర ధరల వద్ద. ఓకే, స్థిర ధరల వద్ద. ఓకే, కాన్స్టాంట్ ప్రైస్ వద్ద మన యొక్క పొజిషన్ కనుక చూస్తే 7th ప్లేస్లో ఉంది. జాగ్రత్తగా గుర్తుంచుకుంటుంది. ఓకే. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. 2023-24లో తెలంగాణ తలసరి ఆదాయానికి సంబంధించి చూద్దాం. ఇక్కడ తలసరి ఆదాయం భారతదేశ తలసరి ఆదాయం కంటే ఎంత ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటున్నాడు. ఇది ఆల్రెడీ మీకు నేను బడ్జెట్లో కూడా చెప్పాను. సో ఇక్కడ 3,47,299 అనేటువంటిది తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఇది. ఓకేనా. ఇది కాదు. ఇక 1,83,236 అనేటువంటిది ఇది దేనికి సంబంధించి? ఇది ఇండియా యొక్క తలసరి ఆదాయం. ఇది కూడా కాదు. ఇక 1,69,496 లేదంటే 1,64,063. ఇక్కడ మీకు లాస్ట్ ఇయర్ వాల్యూ ఇండియా యొక్క జీడిపి, ఇండియా యొక్క తలసరి ఆదాయం ఇది. సో ఇది కూడా కాదు. ఇది ప్రజెంట్ ఈ రెండింటి మధ్య వ్యత్యాసం. మీకు ఈ రెండు తెలిస్తే ఈ రెండింటిని మైనస్ చేస్తే మీకు ఇది వచ్చేస్తుంది ఈజీగా. ఆన్సర్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 1,64,063 రూపాయలు అనేటువంటిది ఇండియాతో కంపేర్ చేసినప్పుడు మన తలసరి ఆదాయం అనేటువంటిది ఎక్కువ ఉంది. తలసరి ఆదాయం ఎట్లా చేస్తాం? జాతీయ ఆదాయం బై జనాభా. నిన్నటి దానిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాంతో చేస్తే మనకు పర్ వ్యక్తికి అంటే పర్సనల్ ఇన్కమ్ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా. పిఐ అని చెప్పేసి అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది వస్తుంది అన్నమాట. పర్సనల్ ఇన్కమ్ అనేటువంటిది వేరే, మళ్ళీ జీడీపీలో మనం దాన్ని వ్యయ మనకి వెస్టీ ఆదాయం చెప్పేసి అంటాం. అది మనం జీడీపీలో సపరేట్గా చూస్తాం. నేను ఎకనామీ చెప్పేటప్పుడు దాని గురించి కూడా ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 2023-24లో తెలంగాణ తలసరి ఆదాయం భారతదేశ తలసరి ఆదాయం కంటే ఎన్ని రేట్లు ఎక్కువ? ఇక్కడ ఎంత వాల్యూ అడిగాడు ఇంతకుముందు క్వశ్చన్లో, ఇక్కడ ఎన్ని రేట్లు ఎక్కువ అని చెప్పేసి అడుగుతున్నాడు. జాగ్రత్తగా దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ మనం గుర్తుంచుకోవాలి. 1.90 రేట్సా, 1.84 రేట్సా, 1.78 లేకుంటే 2.2 రేట్సా? సో 1.90 రేట్స్ అనేటువంటిది మనకు ఎక్కువగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మనకు రీసెంట్గా లాస్ట్ ఇయర్ సర్వేకి సంబంధించి డిఓ ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగాడు. 2-3 సెషన్స్లో ఎస్డబ్ల్యూ కూడా అడిగాడు ఎన్ని రేట్లు ఎక్కువ ఉందని చెప్పేసి అడిగాడు. సో అది లాస్ట్ ఇయర్, ఇది లాస్ట్ ఇయర్ 1.84 ఉండేది అనమాట. అంతకుముందు ఇయర్ 1.78 ఇయర్ ఉండే. ఇప్పుడు 1.9 టైమ్స్ ఎక్కువ అనమాట. ఇది ఎట్లా మనకు దాంతో మల్టిప్లై చేసింది అనుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి ఆ వాల్యూని, ఇండియా యొక్క వాల్యూని 1.90తో చేస్తే మనకు 3,47,000 అనేటువంటిది వస్తుంది. ఒకసారి దీనికి సంబంధించి కూడా మనకి ఈ పర్ క్యాపిటా ఇన్కమ్, ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ అనేటువంటిది మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. అది ఎప్పుడు తీసుకుంటాం? మనం ప్రస్తుత ధరల వద్దనే తీసుకుంటాం. ఓకేనా. స్థిర ధరల వద్ద మనకు మ్యాక్సిమం అడగకపోవచ్చు. ప్రస్తుత ధరల వద్దనే మీరు దాన్ని చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ వస్తుందని కూడా క్లియర్గా మనకు మెన్షన్ చేశాడు. ఇగో 1,60,000 ఇది లాస్ట్ అనమాట. ఇది ఇప్పుడు ఇంత పెరిగింది. ఓకేనా. మనదిగో ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు ప్రజెంట్. ఓకేనా. ఇది లాస్ట్ ఇయర్ ఉన్నటువంటిది అనమాట. సో దీన్ని ఇక్కడ మనకి ఎట్లా ఇచ్చిండు ఒకసారి గ్రాఫ్లో చూద్దాం. మన గ్రాఫ్లో చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఈ బార్ గ్రాఫ్స్ని గుర్తుంచుకోవడం ప్రయత్నం చేయండి. ఎన్ని టైమ్స్ ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే వస్తాయని కూడా ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ మీరు 2021-22, 22-23, 23-24 ఇచ్చాడు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఇది ఇండియాది. ఓకేనా. ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నది తెలంగాణది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇంతకుముందు మనం 1,64,000 అని చెప్పేసి చూసాం.
ఓకేనా, డిఫరెన్స్ పరంగా. సో ఇది ఎన్ని టైమ్స్, సో 1.9, ఇదే మీకు ఈ క్వశ్చన్ ఇది ఇచ్చాను, 1.90 టైమ్స్ ఉండే, అంతకుముందు 1.84 ఉండే, అంతకుముందు 1.78 టైమ్స్ ఉండే అనమాట. ఓకేనా, ఇది మన యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది ఇండియాతోటి కంపేర్ చేసినప్పుడు ఇది ఎక్కడ కాన్స్టాంట్ ప్రైజా లేకపోతే కరెంట్ ప్రైజా, కరెంట్ ప్రైజెస్ వద్దనే అడుగుతారు మన క్వశ్చన్. ఓకేనా, మీరు ఒకటి గుర్తుంచుకోండి, క్వశ్చన్ అయ్యేటప్పుడు మనకు తలసరి ఆదాయం అనేది ఇప్పుడు కానీ కరెంట్ ప్రైజెస్లో అడుగుతారండి. ఓకేనా, తలసరి ఆదాయం కరెంట్ ప్రైస్లో అడుగుతారు. ఇంకోటి మనం సెక్టోరల్ గ్రోత్ రేట్ చూసాం కదా, గ్రోత్ రేట్ కాకుండా సరే కంట్రిబ్యూషన్ చూసాం కదా, సేవారంగం యొక్క వాటా అని చెప్పేసి 65.7% అని చెప్పేసి, తర్వాత నెక్స్ట్ పారిశ్రామిక రంగం వచ్చేసి మనకు 18.5% అని చెప్పేసి, వ్యవసాయ రంగంలో వచ్చేసి 15.8% అని చెప్పి చూస్తాం కదా. సో ఇవి కూడా మనకు ఏది కరెంట్ ప్రైజెస్ వద్దనే అడుగుతారు. ఈ రెండు మాత్రమే కరెంట్ ప్రైస్ వద్ద అడుగుతారు. ఇక మిగతా ఎక్కువ మనకు కాన్స్టాంట్ ప్రైజెస్ మీద అడుగుతాడు. గుర్తుంచుకోండి, కాన్స్టాంట్ అంటే బేస్ ఇయర్ బేస్ చేసుకొని 2011-12 బేస్ చేసుకొని అడుగుతాడు. క్వశ్చన్ ఎక్కువగా వీటి మీకలు అడుగుతాడు. ఈ రెండు విషయాలు మాత్రం, ఏది తలసరి ఆదాయం కావచ్చు, ఈ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఉంది కదా, వీటి పరంగా మనకు ప్రస్తుతం అడుగుతారు అన్నమాట. మనకి ప్రీవియస్లో ఇదే రకంగా అడిగాడు కనుక మీరు వీటి అడగడానికి ఛాన్స్, మిగతా అడగడా సార్ అంటే అడగవచ్చు, కాకపోతే ఎక్కువ సార్లు ఇప్పటివరకు అడిగింది ఈ రకంగా అడిగాక మీరు వీటి మీద ఫోకస్ చేయడం అని చెప్పేసి చెప్తున్నాను. ఓకేనా, మనకు గత ప్రశ్నలను చూసినప్పుడు మాత్రం క్వశ్చన్స్ అనేది అట్లనే ఉన్నాయి కనుక అట్లా మీరు గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి ఇక్కడ ఆన్సర్ ఏంటిది, ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం 2024 ప్రకారం ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి రేట్ ఎంత? ఇక్కడ ప్రస్తుత ధరలు అడిగాను. మళ్ళీ వృద్ధి రేట్ ఎంత ఉంది అంటున్నాడు. వృద్ధి రేట్ అంటే ఏంటి, మనకు గత ఇయర్ని ఇయర్ తోటి కంపేర్ చేస్తే వచ్చేది వృద్ధి రేట్. ఎప్పుడైనా గుర్తుంచుకుంటే ఏ వృద్ధి రేట్ అన్నా కూడా లాస్ట్ ఇయర్ని ఇయర్ తోటి కంపేర్ చేస్తారు. ఓకే, 8.1, 10.9 లేకుంటే 11.4, 9.1. 9.1 అనేది కాదు, గుర్తుంచుకోండి. ఇది ఏంటిది, మనం జీడిపి యొక్క భారతదేశం యొక్క జీడిపి యొక్క వృద్ధి రేట్లో చూస్తాం, ఇది కాదు. ఇంకొకటి ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి 10.9 ఉంది, అండ్ అదేవిధంగా 8.1 ఉంది, అండ్ ఇది 8.1 అనేటువంటిది ఇది ఇండియాకు సంబంధించిన తలసరి ఆదాయం యొక్క వృద్ధి రేట్. ఇది గుర్తుంచుకోండి, ఇండియాకు సంబంధించి. ఇక తెలంగాణది ఎంత ఉందంటే 11.4% ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇండియాకి అడిగితే ఇది గుర్తుంచుకోండి, తెలంగాణకు అడిగితే ఇది గుర్తుంచుకోండి. ఓకే, సో ఇది ఒక్కసారి దీన్ని ఎట్లా చూస్తాం మనం, ఒకసారి గ్రాఫ్ కనుక మీరు ఇక్కడ ఇచ్చినటువంటి గ్రాఫ్ కనుక చూసినట్లయితే ఇక్కడ కంపేర్ చేసుకోవాలన్నమాట. దేన్ని, ఈ 1,83,200 ఇక్కడ మన తెలంగాణ చూసినాక 3,47,000 అనేటువంటిది దీంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఎంత పెరిగింది అనేది మనకు క్వశ్చన్ అడుగుతుంది. ఇది 11.4% పెరుగుతుంది అన్నమాట. ఓకేనా, అదే మనకి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చూసినట్లయితే 8.1% అయితే ఉందన్నమాట. ఇంటూ 100 తోటి చేస్తే ఇది బై ఇది ఇంటూ 100 చేస్తే మీకు ఇది వస్తుంది. ఓకేనా, ఇది దానికి ఉన్నటువంటి గ్రోత్ రేట్, పర్సనల్ ఇన్కమ్, ఏది మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి గ్రోత్ రేట్లు. ఇవి కూడా మనకు ప్రీవియస్లో డైరెక్ట్గా అడిగిండు, మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూద్దాం. సో తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం 2024 ప్రకారం 2022-23 ఇక్కడ మనకు ఎఫ్ఆర్ఈలో ఇక్కడ అత్యధిక జీడిడిపి జిల్లా స్థూల జాతీయోత్పత్తి కలిగిన 3 జిల్లాలు వరుసగా ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకోండి. సో ఇక్కడ మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 2022-23 డేటా ఇచ్చింది మనకు. ఎఫ్ఆర్ఈ అంటే ఏంటిది, జనరల్గా ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్. జనరల్గా మనకి ఏ పదాలు కనబడతాయి అంటే గుర్తుంచుకొని, ఇంతకుముందు చెప్పినట్టుగా ఏఈ అనేది కనబడుతుంది. ఇదేంటిది, అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత ఎఫ్ఏఈ అని చెప్పేసి కనబడుతుంది. ఎఫ్ఏఈ అంటే ఏంటంటే ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ అనమాట, ఫస్ట్ టైం చేసినటువంటి ఎస్టిమేషన్. మళ్ళీ దీని తర్వాత మనకి ఏం కనబడుతుంది, ఎస్ఏఈ అని చెప్పేసి కూడా ఉంటుంది. ఎస్ఏఈ అంటే ఏంటంటే సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ అని చెప్పేసి. ఇప్పుడు మనం చూసినటువంటి ఎఫ్ఆర్ఈ అని చెప్పేసి ఉంటుంది. ఎఫ్ఆర్ఈ అంటే ఏంటిది, ఇది ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్ వాల్యూ అన్నమాట. ఇది ఇక్కడ అంటే మనకి ఇప్పుడు 23-24 డేటా అందుబాటులో లేదన్నమాట. అందుకని 22-23 డేటానే మనకు సర్వేలో ఇచ్చింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇక్కడ 22-23 మనకు జిల్లాలకు సంబంధించినటువంటి జీడిడిపి వాల్యూ. ఓకేనా, అది ఇక్కడ గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటాం. దీన్నే మనం జీడిడిపి అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా, జిల్లా స్థూల జాతీయోత్పత్తి అని చెప్పేసి అంటాం. అట్లా మన తెలంగాణలో మొదటి 3 జిల్లాలు ఏ జిల్లా యొక్క జీడిడిపి వాల్యూ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజిగిరి, అండ్ హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరి, హైదరాబాద్, సంగారెడ్డి, మల్కాజిగిరి. గుర్తుంచుకుంటే రంగారెడ్డి ఫస్ట్ వస్తుంది ఎప్పుడు కానీ. ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. మరి రంగారెడ్డి తర్వాత ఏది వస్తుంది, హైదరాబాద్ వస్తుంది. సో ఈ రెండింటిలో కూడా హైదరాబాద్ అవుతుంది. మరి సంగారెడ్డి వస్తుందా, మల్కాజిగిరి వస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్.
సంగారెడ్డి అనేటువంటిది తలసరి ఆదాయంలో సంగారెడ్డి మళ్ళీ ఈ పొజిషన్కి వస్తుంది. ఓకేనా, ఇది ఇక్కడ మనం చూస్తున్నది ఏంటిది జీడిడిపి వాల్యూ. ఓకేనా, జీడిడిపి పరంగా చూస్తే మనకు అత్యధికంగా జీడిడిపి కంట్రిబ్యూట్ ఏం చేస్తుంది, రంగారెడ్డి జిల్లా చేస్తుంది మన జిఎస్డిపికి సంబంధించి. అండ్ తర్వాత హైదరాబాద్ చేస్తుంది, తర్వాత మల్కాజ్గిరి చేస్తుంది. తలసరి ఆదాయం పరంగా మాత్రం థర్డ్ ప్లేస్లో సంగారెడ్డి వస్తుంది, ఫోర్త్ ప్లేస్లో మల్కాజ్గిరి వస్తుంది. ఇక్కడ ఫోర్త్ ప్లేస్లో ఏది ఉందంటే సంగారెడ్డి ఉంది. ఇక్కడ నెక్స్ట్ చూస్తే అంటే ఇక్కడ సంగారెడ్డి ఫోర్త్ ప్లేస్కి వచ్చిందనమాట. అది కూడా ఒకసారి మీకు నేను గ్రాఫ్ రూపంలో చూపిస్తాను. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఫస్ట్ 3 అండ్ లాస్ట్ 3 చాలా చాలా ఇంపార్టెంట్. మీకు లాస్ట్ 3 కూడా ఒకసారి క్వశ్చన్ చూసిన తర్వాత మనం గ్రాఫ్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సేమ్ ఇదే క్వశ్చన్ 2022-23 ఎఫ్ఆర్ఈ ప్రకారం అతి తక్కువ జీడిడిపి ఉన్నటువంటి అంటే స్థూల జాతీయోత్పత్తి జిల్లా స్థూల జాతీయోత్పత్తి ఉన్నటువంటి 3 జిల్లాలు వరుసగా అంటున్నాడు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు కానీ ములుగు తక్కువ జనాభా ఉంది కనుక ములుగు అనేటువంటి లీస్ట్ ప్లేస్లో ఉంటుంది జీడిడిపి పరంగా చూసినప్పుడు. అంటే ఈ 2 మనకు కాదు అని మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ ములుగు తర్వాత మనకి ఏది రాజన్న సిరిసిల్ల జిల్లాన కొమరంభీం ఆసిఫాబాద్. సో మనకు కొమరంభీం ఆసిఫాబాద్లో కూడా జనాభా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ కొమరంభీం ఆసిఫాబాద్ నెక్స్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా వస్తుంది. ఓకే, ఇది ములుగు, కొమరంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల. ఇక్కడ మీరేం మూకో రా ఇట్లా ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మూకోరా అని చెప్పేసి ఏదో ఒక దానిలాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఏది జీడిడిపికి సంబంధించి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చూస్తాం, ఇది హైయెస్ట్ చూస్తాం, లోయెస్ట్ చూస్తాం. ఓకేనా, ఇదంతా ఇక్కడ మనకు కరెంట్ ప్రైజెస్ వద్దనే. ఓకేనా, కాన్స్టెంట్ కాదు, ఇవంతా మనకు కరెంట్ ప్రైజెస్ వద్దనే చూస్తున్నాం. ఓకే, 2022-23 అని ఇక్కడ మెన్షన్ చేసాం కనుక ఇవన్నీ మనకు కరెంట్ ప్రైజెస్ వద్దనే అని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఇది మనం ఇక్కడ ఏమి ఇచ్చారని ఒకసారి చూద్దాం. దీనిలో చూసినట్లయితే ఓకే, నెక్స్ట్ ఇది మీకు నెక్స్ట్ వీడియోలో అవి గ్రోత్ రేట్లకు సంబంధించి చెప్తాను. ఇక్కడ మనకు ఒక వరుసగా ఉండాలని చెప్పేసి నేను వీటిని తీసుకున్నాను. ఒకటే దగ్గర మనకు జిఎస్డిపి కావచ్చు, తలసరి ఆదాయం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ కరెంట్ ప్రైస్, ఇది కరెంట్ ప్రైస్ వద్దనే మనం అది ఇంతకుముందు ఇచ్చినటువంటి కూడా కరెంట్ ప్రైస్ వద్దనే. ఇవన్నీ ఇక్కడ మనకు అడుగుడు కూడా ఇది కరెంట్ ప్రైస్ వద్దనే అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇగో ఫస్ట్ మనకు రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్, మల్కాజిగిరి, ఆ తర్వాత సంగారెడ్డి అనేటువంటి ఈ ఫస్ట్ 4ని మీరు గుర్తుంచుకొని తర్వాత మనకు ఏది ఉంది, నల్గొండ, ఖమ్మం ఈ రకంగా ఉందన్నమాట. ఇక లాస్ట్ కూడా ఇచ్చాను. ఇక ములుగు ఫస్ట్, తర్వాత కొమరంభీం, తర్వాత రాజన్న సిరిసిల్ల అండ్ నారాయణపేట, జనగాం ఇవి లాస్ట్ ఉన్నటువంటి ఈ ఫస్ట్ లాస్ట్ మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి మనకు ఆల్రెడీ మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్ అడిగిండు, మీరు చూసే ఉంటారు. దాని మీద కొంచెం మనకు తప్పు ఇచ్చాడని చెప్పేసి అది మార్క్ కూడా మనకు యాడ్ చేసిండు. ఎందుకంటే అక్కడ ఈ వాల్యూ ఇయర్ తప్పించింది, ఇయర్ తప్పిస్తేనే క్వశ్చన్ తీసేసిండు. మీరు చూడండి ఇంత దానికి, అందుకనే చెప్తున్నాను ఇక్కడ ఏమి ఇచ్చాడు అని. ఇక్కడ ఇయర్ మిస్టేక్ పడితే ఆన్సర్ చేంజ్ అయిపోతుంది కదా, అందుకని ఆ క్వశ్చన్ డిలీట్ చేసిండు గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుంచి. అక్కడ మీరు అర్థం చేసుకుని ఇది 2022-23 ఎఫ్ఆర్ఈ ప్రకారం. ఓకేనా, ఇంతకుముందు మీకు ఎఫ్ఆర్ఈ అంటే ఏంటిదో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటివరకు మనం అన్ని 2023-24 చూసాం, కాకపోతే ఇక్కడ ఆ డేటా అందుబాటులో లేదు కనుక ఇది తీసుకున్నాడు అన్నమాట దీని ప్రకారం. సో ఇది ఏంటిది, జీడిడిపి వాల్యూ అన్నమాట. అంటే ఈ రాష్ట్రాలు మనం జిఎస్డిపికి ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనేటువంటిది. మనకేది జిఎస్డిపి ఉంది కదా, మన జిఎస్డిపికి ఇంత కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎక్కువగా మనకు రంగారెడ్డి జిల్లా అంటే ఇప్పుడు 14.6 లక్షల కోట్లు ఉంది కదా, దీనిలో మనకి 2 లక్షల కోట్లు అనేది రంగారెడ్డి నుంచే వస్తుంది. ఇది కూడా హైదరాబాద్ నుంచి కూడా 2 లక్షల కోట్లు. ఇట్లా ఈ మొత్తం కాంట్రిబ్యూట్ అంతా చూసుకుంటే మనకు 14 లక్షల కోట్లకి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది దీనికి సంబంధించి. ఇక నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ మరి తలసరి ఆదాయం పరంగా ఏ జిల్లాలు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ అవే. ఇక్కడ మీకు ఆన్సర్ అర్థమైంది అనుకుంటాను. ఏది ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్. హైయెస్ట్, లోయెస్ట్ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం 2024 ప్రకారం ప్రస్తుత ధరల్లో 2023 ఇది కూడా మనకు 2022-23 డేటానే ఉంది ఎఫ్ఆర్ఈ ప్రకారం. ఓకే, తెలంగాణలో అధిక తలసరి ఆదాయం కలిగిన 3 జిల్లాలు వరుసగా అంటున్నాడు. ఎక్కువ తలసరి ఆదాయం ఎక్కడ ఉంది, మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ కూడా మీకు చూసే ఉంటారు. తలసరి ఆదాయం కూడా మనకి ఎక్కడ ఉంటుంది, రంగారెడ్డిలో ఎక్కువ ఉంటుంది. అంటే ఈ రెండింటిని మనం డిలీట్ చేసుకోవచ్చు. రంగారెడ్డి తర్వాత మనకి ఎక్కువ ఏది ఉన్నది, హైదరాబాద్ ఉంది. మీకు ఇంతకుముందు చెప్పాను, ఇక్కడ సంగారెడ్డి వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏబీసీ ఇవ్వలేదు, ఏబిసిడి. ఓకేనా, అక్కడ మాత్రం మల్కాజిగిరికి వస్తుంది జిఎస్డిపి పరంగా చూసినప్పుడు. ఓకే, జీడిపి పరంగా చూసినప్పుడు. బట్ తలసరి ఆదాయం పరంగా చూసినప్పుడు సంగారెడ్డి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మల్కాజిగిరి అనేది 4th ప్లేస్లో ఉంటుంది. ఓకే, క్లియర్గా అర్థం చేసుకోండి. ఇది ఏదైనా మీరు కోడ్ లాగా పెట్టి గుర్తుంచుకోండి. కంపల్సరీ మనకి ఇక్కడ నుంచి బిట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఇక్కడ కూడా మనకు సేమ్ మళ్ళీ తక్కువ అదే క్వశ్చన్. ఇక్కడ లీస్ట్లో ఏమున్నాయి, తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం 2024 ప్రకారం ప్రస్తుత ధర ప్రకారం
తక్కువ తలసరి ఆదాయం ఉన్నటువంటి జిల్లాలు ఉంటారు. తక్కువ తలసరి ఆదాయం అంటే ములుగుకు పోకండి, ములుగు పోతే మీరు మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది, ములుగు ఉండదు. సో తక్కువ తలసరి ఆదాయం అనేటువంటి మనకు వికారాబాద్లో స్టార్టింగ్ అవుతుంది. ఓకేనా, వికారాబాద్ ఉంటుంది. సో వికారాబాద్ తర్వాత మనం చూసినట్లయితే కొమ్రం భీం ఆసిఫాబాద్ నెక్స్ట్ ప్లేస్లో ఉంది, తర్వాత జగిత్యాల ఉంది. సో ఇది దీని యొక్క లీస్ట్ పరంగా చూసుకున్నప్పుడు ఇది ఓకే. చాలా ఇంపార్టెంట్, హైయెస్ట్ ఏమున్నాయి, లీస్ట్ ఏమున్నాయి, జిఎస్డిపి పరంగా చూసుకోవాలి అండ్ తలసరి ఆదాయం పరంగా కూడా మనం కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇదంతా మనం ఇప్పుడు చూసింది ఏంటిది, ఇది జీడిడిపి పరంగా. ఇక నెక్స్ట్ మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా చూస్తే, పీసీఐ పరంగా చూస్తే ఇక్కడ చూడవచ్చు. పీసీఐ పరంగా చూస్తే ఇది కూడా 2022-23 కాన్స్టాంట్ ప్రైజెస్ వద్ద ఇగో రంగారెడ్డిలో ఫస్ట్ ఉంది, తర్వాత రంగారెడ్డి ఫస్ట్ ఉంది, హైదరాబాద్ సెకండ్ ప్లేస్లో, సంగారెడ్డి థర్డ్ ప్లేస్లో, మేడ్చల్ మల్కాజ్గిరి ఫోర్త్ ప్లేస్లో ఉంది, తర్వాత జయశంకర్. ఇది గుర్తుంచుకోండి, ఇక్కడ జయశంకర్ వచ్చింది. మనం అనుకోము ఇటువంటి వాటి మీద ఒకటి ఇలా మిస్ చేసి ఏదైనా ఒకటి ఫ్లో అవుతుంది, ఇది ఇక్కడ ఉందని చెప్పేసి లాస్ట్కి పెట్టేస్తాం మనం. తర్వాత యాదాద్రి ఉంది, తర్వాత భద్రాద్రి, తర్వాత నల్గొండ అండ్ మహబూబ్ నగర్. ఇక్కడ లాస్ట్ నుంచి చూస్తే వికారాబాద్ అండ్ కుమ్రం భీం, జగిత్యాల్, హన్మకొండ. హన్మకొండ కూడా మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయం, ఇది లాస్ట్ నుంచి వెళ్ళి ఫోర్త్ ప్లేస్లో ఉంది. అండ్ కామారెడ్డి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకా ఇక్కడ మనకు మార్చి క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, సో ఇప్పుడు మొత్తం మనది ఎంత ఉంది తలసరి ఆదాయం కరెంట్ ప్రైజెస్లో 3,47,000 ఉంది. సో దీనికంటే ఎక్కువ ఎన్ని జిల్లాలు ఉన్నాయని చెప్పేసి అంటాడు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇగో ఈ రెండే ఉన్నాయి, ఏది రంగారెడ్డి ఉంది, హైదరాబాద్ ఉంది అనమాట. సో ఇది తక్కువ, అంటే 2 జిల్లాలు మాత్రమే మన యొక్క సగటు కంటే ఎక్కువ ఉన్నాయి, మిగతా అంటే తక్కువ ఉన్నాయి, అంటే వ్యత్యాసం చాలా ఎక్కువ కనబడుతుంది. ఓకేనా. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ మనం చూసినట్టు ఈ 2 వాటి ఎక్కువ ఉందన్నమాట. ఇంత ఎక్కువ ఉంది కనుక ఈ 2, ఇక మిగతా అంతా ఈ 3,47,000 కంటే తక్కువనే ఉన్నాయి అన్నమాట. ఇట్లా కూడా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఎట్లయినా అడగవచ్చు, మనం ప్రిపేర్ అయినట్టే అడగడానికి ఏం లేదు. అక్కడ ఉన్నటువంటి డేటాను బేస్ చేసుకొని మనం ఎంతవరకు చదువుతున్నాం, మనకు ఎంత గుర్తుంటుందని చెప్పేసి కూడా మనం ఎగ్జామినర్ టెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కనుక. సో ఇది ఈ వీడియోకి సంబంధించి మీరు ఈ ఒక 17 క్వశ్చన్ చూస్తాం. నెక్స్ట్ మళ్ళీ నేను ఎక్కువ వాల్యూస్ ఉంటే మీకు గుర్తున్నాయని చెప్పేసి ఒక్కొక్క వీడియోలో నేను ఒక టాపిక్ మీద తీసుకుని ఇక్కడ మనం ఇది జిఎస్డిపికి సంబంధించి అండ్ పీసీఐ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి వాల్యూ చూస్తాం. నెక్స్ట్ సెక్టోరల్ గ్రోత్ రేట్స్ ఉంటాయి, అవి ఇక్కడ నేను ఎందుకు తీసుకోలేదంటే మళ్ళీ వీటిని మీరు మర్చిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ఈ వీడియోకి సంబంధించి మీరు ఇక్కడ వరకు గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీడియోలో సెక్టోరల్ గ్రోత్ రేట్ కావచ్చు, ఇంకా పారిశ్రామిక రంగంకి సంబంధించి ఇంకా రకరకాల వాటికి సంబంధించి వాటిపైన ఇంకొక వీడియోలకు ఒక 20 క్వశ్చన్స్ చూద్దాం. ఇట్లా నేను టాపిక్ వైజ్గా మీకు ఈజీగా గుర్తుండేటువంటి వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కనుక. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. సో చాలా వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ ముందుకు తీసుకొస్తున్నా కనుక కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు కూడా ఎకనామిక్స్ సంబంధించిన సబ్జెక్టు వీడియోస్ కూడా మీకు ఫ్రీగా అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.